హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈరోజు మనం చూసినట్లయితే ఫ్యామిలీ కోర్ట్స్‌లలో మెయిన్‌గా చైల్డ్ కస్టడీ కేసెస్ అనేది చాలా దారుణంగా ఉంటున్నాయండి. ఒక చైల్డ్ కోసం మదర్ అండ్ ఫాదర్ కొట్లాడుకోవటం, తన స్పౌస్‌ని చైల్డ్‌కి అప్రోచ్ కాకుండా, చైల్డ్‌ని చూడనీయకుండా దాచటమో, లేకపోతే దూరం చేయటమో, భర్తకి గాని, భార్యకి గాని వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళని స్పౌస్‌ని దూరం చేసే ప్రక్రియ అనేది చూస్తూ ఉంటున్నాం. ఈ కేసెస్‌లో మీకు విజిటింగ్ రైట్స్ అని ఒకటి చిన్న ఐఏ వేసుకోవచ్చండి. మీరు డైవర్స్ కేస్ ఆల్రెడీ నడుస్తూ ఉన్నట్లయితే మీరు సెపరేట్‌గా జీడబ్ల్యూఓపీ పిటిషన్ ఫైల్ చేయకుండా, సెపరేట్‌గా చైల్డ్ కస్టడీ పిటిషన్ ఏమి ఫైల్ చేయకుండా, ఉన్న ఆ డైవర్స్ పిటిషన్‌లోనే ఒక చిన్న ఐఏ వేసుకోవటం ద్వారా మీ చిల్డ్రన్‌ని మీరు చూసుకునే రైట్స్‌ని కోర్ట్ నుంచి తీసుకోవచ్చు. ఈ ఐఏ గూడా మీకు పెద్ద ఏముండదండి. ఒక 1, 2 పేజెస్ ఉంటదంతే. ఈ చిన్న ఐఏ మీరు టైప్ చేసుకొని డైవర్స్ కేసెస్ స్పౌస్ గనక పిల్లలు తన దగ్గర పెట్టుకొని మీకు యాక్సెస్ ఇవ్వకుండా ఉండి, తనే డైవర్స్ ఫైల్ చేసినా, లేకపోతే మీరు డైవర్స్ ఫైల్ చేసినా, మీ ఇద్దరి మధ్యలో ఒక డైవర్స్ కేస్ కనుక పెండింగ్ ఉంటే, సెపరేట్‌గా చైల్డ్ కస్టడీ కేస్ వేయకుండా, ఈ డైవర్స్ కేస్‌లోనే ఒక చిన్న ఐఏ వేసి మీకు కావాల్సిన విజిటింగ్ రైట్స్ ఆర్డర్‌ని తీసుకోవచ్చు. అంతే కాకుండా ఎలాంటి కేసెస్ పెండింగ్ లేవు మీకు. డైవర్స్ కేస్ గాని, చైల్డ్ కస్టడీ గాని అసలు ఎలాంటి కేసెస్ మీకు మీ స్పౌస్‌కి పెండింగ్ లేవు. కానీ మీ భర్తనో పిల్లల్ని తన దగ్గర ఉంచుకొని, మీకు చూపియకుండా ఉంటే కోర్ట్‌లో హేబియస్ కార్పస్ అని ఒక పిటిషన్ ఉంటుంది. ఖచ్చితంగా హైకోర్ట్‌లో ఈ పిటిషన్ వేసుకుంటే మీకు ఒకటేసారి పర్మనెంట్ విజిటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఫ్యామిలీ కోర్ట్‌లో గనుక ఎలాంటి ప్రొసీడింగ్స్ పెండింగ్ లేకపోతే, మీకు మీ విజిటింగ్ రైట్స్ కావాలి అనుకుంటే, హైకోర్ట్‌లో మీరు హేబియస్ కార్పస్ అని రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవటం ద్వారా డైరెక్ట్‌గా విజిటింగ్ రైట్స్‌ని మీరు హైకోర్ట్ ద్వారా తీసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రక్రియ. అండ్ దీని విజిటింగ్ రైట్స్ తీసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. సో, నేను చెప్పేదేంటంటే జీడబ్ల్యూఓపీ ఫైల్ చేసుకునే కన్నా ఎఫ్‌సీఓపీలో ఐఏ వేసుకోవటం మేలు. అండ్ ఎఫ్‌సీఓపీలో ఐఏ వేసుకొని విజిటింగ్ రైట్స్ తీసుకోవటం కన్నా హైకోర్ట్‌లో హేబియస్ కార్పస్ ఏసుకొని సేమ్ ఒకటేసారి పర్మనెంట్ విజిటింగ్ రైట్స్ తీసుకోవడం చాలా శ్రేయస్కరం. మీకు ఈ విధమైన పిటిషన్స్ వేసుకోవటం వల్ల మీకు కోర్ట్ టైమ్ చాలా సేవ్ అవుతుంది. సో, మీకు కావాల్సిన న్యాయం కూడా త్వరగా జరుగుతుంది. తర్వాత మెయిన్‌గా చైల్డ్ కస్టడీకి మరి డైవర్స్ కేస్‌కి తేడా ఏంటి? చైల్డ్ కస్టడీలో విజిటింగ్ రైట్స్ అడగటానికి, డైవర్స్ కేస్‌లో విజిటింగ్ రైట్స్ అడగటానికి తేడా ఏంటి అని అడుగుతూ ఉంటారు. మీకు ఓన్లీ విజిటింగ్ రైట్స్ వరకే కావాలి అనుకుంటే మీరు డైవర్స్ కేస్‌లో గాని, జీడబ్ల్యూఓపీ కేస్‌లో గాని వేసుకోవచ్చు. ఒకవేళ అలా గాకుండా నాకు ఇంటరిమ్ కస్టడీ గావాలి. ఏదైనా పండుగ వస్తే ఒక 4 రోజులు, దసరా పండుగ వస్తే ఒక 2 రోజులు తెచ్చుకోవడానికి, తర్వాత చైల్డ్ బర్త్‌డే ఉంటే ఒక 2 అవర్స్ టైమ్ స్పెండ్ జేయడానికి, తర్వాత తిరుపతి గాని, లేకపోతే షిరిడీ గాని ఇలా వెళ్ళినప్పుడు ఒక 1, 2 డేస్ చైల్డ్ కస్టడీ నాకు కావాలి అని మీరు ఒక పిటిషన్ కోర్ట్‌లో వేయాలి అనుకుంటే, ఆ పిటిషన్స్ అన్నీ మీరు చైల్డ్ కస్టడీ కేస్‌లోనే వేసుకోవడానికి కుదురుతుంది. కానీ ఓన్లీ విజిటింగ్ రైట్సే కావాలి అనుకుంటే చైల్డ్ కస్టడీ అవసరం లేదు. మీరు హేబియస్ కార్పస్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే డైవర్స్ కేస్‌లో ఒక చిన్న ఐఏ అయినా వేసుకోవచ్చు. తర్వాత మెయిన్‌గా హేబియస్ కార్పస్ వేసుకునేటప్పుడు మీరు లోయర్ కోర్ట్స్‌లో ఏదైతే కేసులున్నాయో, చైల్డ్ కస్టడీ గాని, లేకపోతే డైవర్స్ కేస్ గాని, ఇవి ఏమైనా కేసెస్ పెండింగ్ ఉంటే ఖచ్చితంగా హేబియస్ కార్పస్ రిట్‌లో ఖచ్చితంగా మీరు చెప్పాలండి. లేకపోతే సప్రెసింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని అంటారు. సో, మీకు కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కోర్ట్‌లో. సో, ఏదున్నా కోర్ట్‌కి అన్ని నిజాలు జెప్పాలి. ముఖ్యంగా జెప్పేదేంటంటే దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికెళ్లి మీకు కావాల్సింది విజిటింగ్ రైట్స్ అయితే ఏ విధంగా వేసుకోవాలి? తర్వాత హైకోర్ట్‌కి వెళ్లి హేబియస్ కార్పస్ ఏసుకోవడం బెటరా? లేదు అంటే డైవర్స్ కేస్‌లోనే ఒక ఐఏ వేసుకొని మీరు విజిటింగ్ రైట్స్ తీసుకోవడం బెటరా? లేదు అంటే సెపరేట్ చైల్డ్ కస్టడీ కేస్ వేసుకోవాలా? ఇది అనేది మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికెళ్లి మీ సర్కమ్‌స్టాన్సెస్‌ని, మీ కేసెస్‌ని బట్టి మీరు ప్లాన్ జేసుకోవచ్చు. అంతే కాకుండా జనరల్‌గా ఈ లేడీస్ కేస్‌లలో కూడా మెయింటెనెన్స్ కేసెస్ సెపరేట్‌గా ఫైల్ చేస్తున్నారు. డైవర్స్ కేస్ పెండింగ్ ఉన్నప్పుడే సెపరేట్‌గా మళ్ళీ ఇంకొక ఎంసీ కేస్ ఫైల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనిలో గూడా వాళ్ళకి సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్ కేస్ పెండింగ్ ఉన్నప్పుడు డైవర్స్ కేస్‌లోనే మీరు మెయింటెనెన్స్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ హస్బెండ్ డైవర్స్ చేసినా, వైఫ్ డైవర్స్ చేసినా, వైఫ్‌కి గనక మెయింటెనెన్స్ కావాలి అంటే సెపరేట్ ఎంసీ కేస్ వేయకుండా ఈ డైవర్స్ కేస్‌లోని ఈ ఎఫ్‌సీఓపీలోనే ఒక చిన్న ఐఏ వేయడం ద్వారా వితిన్ 90 డేస్‌లో ఐఏ డిస్పోజ్ అవుతది. అండ్ ఫ్యామిలీ కోర్ట్‌లో వేసే ఐఏ అయితే 2 మంత్స్‌లోనే 60 డేస్‌లోనే డిస్పోజ్ అవ్వాలని ఉంటుంది యాక్ట్‌లో. సో, మీకు త్వరగా గూడా మెయింటెనెన్స్ గ్రాంట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఫైనల్ డిక్రీ ఇచ్చేటప్పుడు గూడా ఇప్పుడు గ్రాంట్ అయిన ఈ ఐఏలో గ్రాంట్ అయిన మెయింటెనెన్స్‌ని కూడా మీరు ఫైనల్ డిక్రీలో ఇచ్చేటప్పుడు గూడా కోర్ట్ దృష్టిలో పెట్టుకొని, ఆలోచించుకొని ఫైనల్ డిక్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, నా సజెషన్ ఏంటంటే లేడీస్‌కి కూడా వాళ్ళు మెయింటెనెన్స్ ఏసుకోవాలనుకుంటే సెపరేట్ మెయింటెనెన్స్ కేస్ కాకుండా ఉన్న డైవర్స్ కేస్‌లోనే ఇంటరిమ్ మెయింటెనెన్స్ అడిగితే మీకు సరిపోతుంది. అలానే ఆహ్
చైల్డ్ కస్టడీ కేస్ కూడా సెపరేట్ చైల్డ్ కస్టడీ వేసుకొని విజిటింగ్ రైట్స్ అడిగే కన్నా, ఈ ఉన్న డైవర్స్ కేస్‌లోనే ఒక చిన్న ఐఏ వేసుకొని విజిటింగ్ రైట్స్ తీసుకోవడం అనేది ఉత్తమం. మీకు ఈ డైవర్స్ కేస్ గ్రాంట్ అయ్యేటప్పుడు గూడా, డైవర్స్ డిక్రీ ఇచ్చేటప్పుడు గూడా జడ్జి గారు ఈ ఐఏలో వచ్చిన ఆర్డర్‌ని దృష్టిలో పెట్టుకొని, ఆ పర్మనెంట్ మెయిన్ డిక్రీలో అండ్ మెయిన్ ఆర్డర్‌లో కూడా ఆ విజిటింగ్ రైట్స్‌ని అలౌ చేస్తూ డైవర్స్ ఇవ్వడం జరుగుతుంది.